నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు। బుధవారం ఉదయం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్ లో మాట్లాడుకుని ఈ అంశంపై చర్చించారు। రాష్ట్ర రాజకీయాల్లో శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో చివరి వీడ్కోలు పలకాలని నిర్ణయించారు। శ్రీ ముద్రగడ పద్మనాభం గారు 4 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తూ ప్రజాసేవలో విశేష కృషి చేశారు। దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో కొనసాగిన ఆయన సేవలను గౌరవ సూచకంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది। ఈ మేరకు సంబంధిత జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖతో పాటు అన్ని సంబంధిత అధికారులకు ప్రభుత్వం తక్షణ ఆదేశాలు జారీ చేసింది। ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం అంత్యక్రియల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది। శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు। ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు। ఇది తాజా అప్డేట్। మరిన్ని రాజకీయ, రాష్ట్ర మరియు జాతీయ వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను వీక్షిస్తూ ఉండండి। ధన్యవాదాలు।